8:30 అవుతుంది. కుక్క ఇంకా లేస్తలేదు. మన మనుషులకు ఉన్నట్టు ఈ కుక్కలకు బాధలు ఉండవు కావచ్చు. ఇక నా మాటిని చూస్తుంది చూడండి. ఆరామ్స్గా ఉన్నది. అంటే మనుషుల జీవితం కన్నా కుక్క జీవితం నయ్యం. ఎంత మంచిగా ఉన్నది. ఆడ అన్నం దొరుకుతుంది, మా మిగిలిన అన్నం తింటుంది, పంటుంది. దీని పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. అవేడవన్నాయో. ఇవాళ కట్టెల పొయ్యి అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టలే. ఇదంతా నీట్గా క్లీన్ చేసిన కదా, లోపల తడిదనం అంతా పోయి అంటే ఒక్కసారికి అంటుకున్నది. నీళ్ళు కూడా ఫాస్ట్గా గాయినాయి. నేనేమో రోజు ఏం చేస్తానంటే ఆ పచ్చి బూడిద అట్నే ఉండనిచ్చి వాటి మీదనే కట్టెలు పెడితే అది అస్సలు మండతలేదు, ఊరికే చల్లారుతుంది. ఆగమాగమంతా చూడండి. ఇవాళ ఇదంతా తోడి మళ్ళీ కట్టెలు నీట్గా ఆ పచ్చి కట్టెలు పెట్టినా కూడా ఇంత మంచిగా అంటుకున్నది, ఫాస్ట్గా నీళ్ళు కాగినాయి, ఇంత మంచిగా అయింది. అంటే మీకు కూడా కట్టెల పొయ్యి ఉంటే ఆ లోపల ఉన్న బూడిద మొత్తం ఫస్ట్ నీట్గా బయటికి తీసుకొని ఆ తర్వాత కట్టెలు పెట్టి అంటు పెడితే మంచిగా అంటుతుంది. ఎదుగులు ఎంత మంచిగా అంటుకుంటుందో. ఇలా ఎక్కువ ఊపను కూడా ఊపలే, మా ఊదను కూడా ఊదలే, మంచిగా అదే మండుతుంది. నీళ్ళు కూడా కాగినాయి. మళ్ళీ వర్షం పడలే అనుకోవద్దు, నైటే వర్షం పడ్డది. నాకు ఇన్ని రోజులు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది ఆ బూడిద తీయాలి అని. ఇక వీళ్ళు వేసిండు, పనులు అయితే తోముకుంటాడు. వీళ్ళు వేసి పళ్ళు తోముకుంటాడు, పొయ్యి కాడ కూర్చొని మళ్ళీ గీన్నే ఎరుగుతాడు. నేను బాత్రూమ్ వస్తుంది కదా, గాన్నే ఎరుగుతాడు. దొంగ నా కొడుకు వేడే ఎట్లా తోముతాడు చూడండి. మాటలు బాగా వస్తున్నాయి. బస్సులల్లో మస్తు టైంపాస్ చేస్తాడు మందిని. కళ్ళకు కారం పెట్టాలి వీనికి. ఈ పొయ్యి కాడనే కూకుంటాడు వచ్చి ఫస్ట్ రాగానే ఈ బ్రష్ ఇస్తా. అరే మింగినవేందిరా అది, షీ అంతసేపు తోవిండు మింగిండు కడుక. టేస్ట్ అంతా తొమ్మిది మింగిండు వీడు. చీ అవ్వా, లోపలికి పోయి మండుతుంది నాది. మండుతుందా? నీకెందుకు మండుతుంది? ఎందుకు మండది? చీ మింగొద్దు పేస్టు. తొమ్మిండు అదే మొత్తం మింగిండు. చీ బయట అక్కడ ఉంచవచ్చు కదరా, గంత ప్లేస్ ఉన్నది.